ఓం నమః శివాయ. ఖమ్మం జిల్లా బాణాపురం గ్రామానికి చెందిన కె వెంకట నరసయ్య రాధమ్మ దంపతులు, వెంకటరమణ సుస్మిత గారులు వారి కుటుంబ సభ్యుల జ్ఞాపకార్థ సందర్భంగా అమ్మా నాన్న అనాథాశ్రమంలో అభాగ్యులకు అండగా నిలిచేందుకు విచ్చేశారు. వారి హృదయాలలో తీరని దుఃఖం ఉన్నప్పటికీ అభాగ్యులకు అండగా నిలవాలనే వారి సంకల్పం ఎంతో గొప్పది. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకొని కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రనామాలపై పూజలు చేయించుకున్నారు. 3 కన్నుల వానికి స్వయంగా జలాభిషేకం చేసి అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పుణ్యలింగాన్ని చేతులతో తాకి వారి బాధను కాసేపు మరచిపోయి ఆనందపరవశులయ్యారు. నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ్. అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుకీర్తిం ప్రయాందదుః భాగదే ఏన వైనం ప్రణయతి ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహామృత్యుంజయాయ నమః, పృథివ్యాయ నమః, అద్యాయ నమః, అగ్నేయ నమః, వాయవ నమః, ఆకాశాయ నమః, తస్యై ప్రజాపతయే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ప్రాకార నిర్మాణానికి ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. సేవా మార్గంలో భాగంగా కీర్తిశేషులు సుచిత్ర, కీర్తిశేషులు రుచుత, కీర్తిశేషులు జాహ్నవి గార్ల జ్ఞాపకార్థం వారి చిత్రపటం వద్ద అర్చకులు ఆబ్దికం పూజలు నిర్వహించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో సేద తీరుతున్న నిర్భాగ్యులకు అన్నదానం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధను దిగమింగుకొని ఇతరుల ఆకలి తీర్చాలనే వారి తపన ఎంతో గొప్పది. అభాగ్యుల ఆకలి తీర్చిన ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. అనాథాశ్రమం వాటికి చాలా బాగా ఉన్నది. 4 ఫ్లోర్లు కట్టించారు. ఉండడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా కూడా అనాథాలను బాగా చూసుకుంటున్నాడు గట్టు శంకర్ గారు. ఈ పుణ్యక్షేత్రం బాగున్నది. 5 హోమాలు చేపిస్తున్నారు. ఈ హోమాలు రాదలుచుకున్న వారు ముందుగా పేరు నమోదించుకుంటే బాగా అని చెప్పారు. మేము చూసాము, బాగుంది. అభిషేకాలు కూడా చేశాము. అన్నదాన కార్యక్రమం చేయించింది మేము వాళ్ళకి, అనాథలకి, మా పిల్లల పేరు మీదుగా. ఇక్కడ చాలా పవిత్రంగా ఉన్నది. పుణ్య లింగేశ్వర స్వామి క్షేత్రము దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. భక్తి సేవా మార్గాలను ఒకే చోట కల్పించేలా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో వెలసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి అద్భుతమైన ఆలయ నిర్మాణం జరుగుతుంది. భక్తులు సమర్పించే కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కడుతున్న శివాలయ నిర్మాణానికి మీకు తోచిన సాయం చేసి అనంతమైన పుణ్యఫలాలు పొందండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం: ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.